నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎవరు అధైర్యపడవద్దు, నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ప్రజలు కార్యకర్తలకు భరోసా కల్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అవ్వ తాత కళ్ళల్లో ఆనందం చూస్తున్న నెల్లూరులోని 48వ డివిజన్ పరిధిలో ఉన్న పొర్లుకట్ట ప్రాంతంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. పాఠశాలల్లో స్కూల్ న్యూట్రీ గార్డెన్ పెంచాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను తొలగించడం అన్యాయం. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాయకులు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటానని, ఎవరూ అధైర్యపడవద్దని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్లో భరోసా నింపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు కార్యకర్తలతో మమేకమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు ప్రజలతో మమేకమయ్యారు. ఆయన్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. నాయకులతో ప్రస్తుతం ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఎలా ఎదుర్కోవాలో జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైకాపా తోడుగా ఉంటుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు. అవ్వా తాత కళ్ళల్లో ఆనందం చూస్తున్నా అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పరిధిలో తెల్లవారుజామున జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పరిధిలో ఉన్న పొర్లుకట్ట ప్రాంతంలో గురువారం వేకువజామున 6 గంటలకే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి అవ్వాతాతల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ 4000 పింఛన్ నగదును అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారమే 4000 పింఛన్ను మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక నాయకులు చంద్రబాబు అని నారాయణ ప్రసంగించారు. 68,64,000 మందికి ఈరోజు పెన్షన్స్ ఉదయాన్నే 6 గంటలకి అన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఈరోజు ప్రారంభించారు. అధికారులు యాక్చువల్గా డిస్పర్స్ చేయడం జరిగింది. దాంతో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ఈరోజు పాల్గొన్నారు. నేనైతే ఈరోజు 48వ డివిజన్, ఇది పొల్లుకట్ట ఏరియా అంటారు. ఈ ఏరియాలో ఉదయాన్నే 6 గంటలకి కమిషనర్ గారితోనూ, మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ, మరియు ప్రజాప్రతినిధులతో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే 3000, 4000 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇవ్వటం, మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేసాం. అంతేకాకుండా 3 నెలల అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు. అదేవిధంగా లాస్ట్ మంత్ 3000 అరియర్స్ ఇచ్చాం. అంటే 4000 ప్లస్ 7000. అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ, కంప్లీట్గా ఖాళీ. అన్ని వనరుల్ని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు, అన్ని అప్పులు చేసింది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్నే తాకట్టు పెట్టేశారు. విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు, అంటే గెస్ట్ హౌస్, దాన్ని కూడా తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.
అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని. ఒకటే, ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇన్కమ్ డెవలప్ కావాలి, ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. డిఫరెంట్ ఇండస్ట్రీస్, 1-2 కాదు, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అసలు ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆర్థిక స్థితి పెరగదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. గత 2014-19 దాకా తీసుకోండి ఉదాహరణకి, కియా మోటార్స్ అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అనురాధ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో స్కూల్ న్యూట్రీ గార్డెన్ పెంచడం ద్వారా పర్యావరణం, మొక్కల పెంపకం పట్ల జీవన నైపుణ్యాలపై మంచి అవగాహన పెరుగుతుందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతిలోని కలెక్టరేట్లో విద్యాశాఖ, గ్రామ, వార్డు సచివాలయ అధికారి, వ్యవసాయ, ఉద్యాన శాఖ, కేవీకే, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులతో స్కూల్ న్యూట్రీ గార్డెన్ పై కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో ఎక్కడైతే ప్రహరీ గోడ మరియు తగినంత ఆరుబయలు ఉంటుందో అలాంటి వాటిలో స్కూల్ న్యూట్రీ గార్డెన్లను, ఆ సీజన్లో పెరిగే కాయగూరలు, ఆకుకూరలను ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఆసక్తి కలిగిన సామాజిక కార్యకర్తల భాగస్వామ్యంతో నాటి వాటికి నీరు ఎప్పటికప్పుడు పోసేలా విద్యార్థులకు అవగాహన కలిగించాలన్నారు. ఈ అంశాన్ని వారి పరిధిలోని పాఠశాలల్లో పర్యవేక్షించాలని ఆదేశించారు. మొక్కల పెంపకం పట్ల ఆసక్తి, వాటిపై జ్ఞానం, అవగాహన కలుగుతుందని, ఇది మంచి కార్యక్రమం అని అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు దశరథ రామరెడ్డి, సుశీలాదేవి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు 22 మందిని తొలగించడం అన్యాయమని సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, అధికారులకు తెలియకుండా అవినీతి జరిగిందనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ఏవోపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఎంబేటి చంద్రయ్య, శశికుమార్, గుండాల రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది 2005లో కమ్యూనిస్టుల, ఇతర పార్టీల సహకారంతో దాని ఉపాధి హామీ పథకాన్ని పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి పథకం. ఆ పథకానికి గతంలో అనేక నిధులు వచ్చి బాగా దాన్ని అది అమలు జరుగుతూ ఉండే సందర్భంలో అది రాను రాను బీజేపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత దానికి నిధులు తగ్గించేసేసి ఇవాళ ఆగరాకి 2 లక్షల చిల్లర కోట్ల రూపాయలు దానికి విడుదల చేస్తుంటే ఇవాళ 60,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఆడిట్ జరిగింది. అన్ని పంచాయతీలకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళంతా ఎంక్వైరీలు పరిశీలన చేసినటువంటి వాటన్నిటిని కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో మొత్తం మీద ఏంటంటే 22 మంది గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లని తొలగించడం జరిగింది. అంటే కేవలం ఈ 22 మంది పంచాయతీలకు సంబంధించి అందరూ అవకతవకలు జరిగినాయి, ఏం జరిగిందనేది మాత్రం వాడు చెప్పడంలా, ఏమిలా వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఏమి లేకుండా మొత్తం మీద ఏంటంటే వాళ్ళందరినీ కూడా తొలగించడం. ఉపాధి హామీ గ్రామీణ పథకం సంబంధించి గత నెల రోజులుగా ఆడిటింగ్ జరుగుతూ అదేవిధంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్నటి రోజు ఫైనల్గా మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ చేసి దాంట్లో అన్యాయంగా అదేవిధంగా ఉపాధి హామీలో ఉన్న డబ్బుల్ని తినేసేటటువంటి కొంతమందిని పేర్లు చెప్పి కొంత రాజకీయ కక్షతో 16 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ని, 2-3 టెక్నికల్ అసిస్టెంట్స్ని, అదేవిధంగా ఇంకొక 2 సిబ్బందిని కూడా దాదాపు 22 మందిని ఈ ఉద్యోగాల నుంచి తొలగించారు. నిన్న మెప్మా పీడీ గారు వచ్చి నిన్న బహిరంగ విచారణలో
ఈ విధంగా చేసి వీళ్ళని తొలగించారు. వీళ్ళని కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నాం, పీడీ గారిని కానీ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఎంపీడీఓ గారిని అడుగుతున్నాం, ఏ రకంగా సస్పెండ్ చేశావు? జాబ్ కార్డ్ ఇవ్వలేదని చెప్పి ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్, ఇద్దరు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. వీళ్ళు ఇతరులు మాకు అవసరం చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు మీరు బాస్ లేదని చెప్పి వాళ్ళ చేతులు కట్టుకోలేదని చెప్పి మీరు ఫీల్డ్ అసిస్టెంట్ని సస్పెండ్ చేయడం అనేది ఎంత మాత్రం ఉందా? ఈరోజు అధికారులకు కానీ ఇదంతా మీ జోబు సంస్థ, ఇదేమన్నా మీ అధికారులకి అదే మీ టీడీపీ నాయకు వత్తాసు పలికేటువంటి ఎన్ఆర్ఐ పని కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిఫలంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా ఈరోజు 2005లో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం గ్రామంలో మంచం నుండి లేవలేని స్థితిలో ఉన్న పులి సుమన్ ఇంటికి కలెక్టర్ ఆనంద్ వెళ్లి పింఛను అందజేశారు. సుమన్ ఆరోగ్య పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. వైద్య సేవలు అందించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈయన వెంట పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఆరోగ్యశ్రీలో కూడా 1600 కోట్లు బకాయిలు పెట్టి జగన్ వెళ్లిపోయాడని, వైకాపా పాలనలో ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ఎన్నోసార్లు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ధర్నాకు దిగాయని మంత్రి పార్థసారథి తెలిపారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వైకాపా నేతలు చేసిన ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం ద్వారా ఆఖరికి భోజనాలు సరఫరా చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని వివరించారు. ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని. ఎవరన్నా విచక్షణ, అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 45 రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మన కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామన్నా నేను. మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఆఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి దించేసి ఈరోజు పత్తితులాగా 1500 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. టీడీపీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తామన్నాను. మరి గతంలో కూడా బీపీఎల్ దిగువనున్న 1,20,00,000 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి 4 ఏళ్లలోనే 5,330 కోట్ల రూపాయలు 12 లక్షల మంది రోగులకి చెల్లించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి కూడా. ఆరోగ్యశ్రీపై టీడీపీ కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తూ సాకులు చెబుతున్నారని, ఆ పథకాన్ని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. చిలకలూరుపేటలో ఆమె మాట్లాడుతూ, నాడు బాబు హయాంలో ఆరోగ్యశ్రీలో 1059 సేవలు ఉంటే జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని 3,257కు పెంచి బలోపేతం చేశారని తెలిపారు. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతా ఉన్నారు. ఏమని మాట్లాడుతా ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్ కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతా ఉన్నారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతాం. ఏమని
హెల్త్ వాళ్ళకి అంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టే మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏ మాత్రం కూడా మేము తాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1050 ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలకొల్పుతున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులున్నాయని చెప్పి, ఏదో బకాయిలున్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా, మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి పార్లమెంట్లో గలమెత్తారు. రైల్వే బడ్జెట్ చర్చలో ఆయన పాల్గొని పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. లోడింగ్, అన్లోడింగ్ జరిగే స్టేషన్లలో రైల్వే కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించాలని విజయనగరం, అనంతపురం, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, గూడూరు మరియు ప్రధాన రైల్వే స్టేషన్లలో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల కల్పనకు మరింత వనరులు కేటాయించాలని ఎంపీ గురుమూర్తి పార్లమెంట్లో ప్రస్తావించారు. శ్రీ మాననీయ సదస్య ఎం గురుమూర్తి జీ. Thank you, sir. Sir, Andhra Pradesh has merged as the second largest fruit producing state of the total fruit production in the country, sir. Andhra Pradesh is famed for its varieties of mango, banana, citrus and papaya, guava and sapota, etc., sir. Since the launch of the Kisan Rail services on 7th August 2020 and up to 4th February 2022, Kisan Railways services has operated on 159 routes, sir. Andhra Pradesh has a major loading station for Kisan Rail services in Vijayanagaram, sir. While this is a very commendable initiative of the Ministry of Railways, it has been observed that cold storage facilities have not been provided by the railways at the loading points and unloading points, sir. Furthermore, while the railways has provided temperature controlled perishable cargo centers in many states, sir, none of them are present in Andhra Pradesh, sir. We therefore request the government to kindly set up temperature controlled perishable cargo centers at Vijayanagaram, Anantapur, Guntur, Kurnool, Chittoor and Goodoor, sir. Further, there needs to be further allocation of resources towards the creation of cold storage facilities at major stations, sir. And second point is, sir, 10 years elapsed since an announcement was made regarding the formation of new railway zone, sir. While we appreciate that subsequent to the government's approval for setting up the new South Coastal Railway Zone with its headquarters at Visakhapatnam, sir, an officer on special duty was posted at Visakhapatnam and directed to undertake planning and preparatory work for the formation of the new zone, sir. It is extremely disheartening that there has been no movement since, sir. Further, a detailed project report has been submitted by OSD further setting up the new zone. Accordingly, an umbrella work title creation of new South Coastal Railway Zone and new Rayagada division at East Coast Railway, sir, has been included the budget 2021, an estimated cost around 170 crores, sir. Considering that over 3 years passed since the announcement of the South Coastal Railway Zone and over 8 years have passed since the AP Reorganization Act was passed by the Parliament, sir. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎవరూ అధైర్యపడవద్దు, నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ప్రజలు కార్యకర్తలకు భరోసా కల్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అవ్వ తాత కళ్ళల్లో ఆనందం చూస్తున్న నెల్లూరులోని 48వ డివిజన్ పరిధిలో ఉన్న పొర్లుకట్ట ప్రాంతంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. పాఠశాలల్లో స్కూల్ న్యూట్రీ గార్డెన్ పెంచాలి. తిరుపతిలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను తొలగించడం అన్యాయం. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.